దుర్గం రోడ్ దగ్గర మైసూర్ నరగమ్మ గుడి దగ్గర ఉన్నాము. భారతీయ జనతా పార్టీ అనేక సార్లు ఈ గుడి గురించి ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అనేక సార్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీని గురించి వినతి చేసుకున్నాం. ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అనేక సార్లు మాట్లాడినాం. ఈ గుడిని ఒక సర్కిల్ మాదిరి తయారు చేయండి, ఇది ఒక అందంగా తయారు చేయండి. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా భక్తులు ఈరోజు దీని గురించి అనేక సార్లు మాట్లాడుతున్నారు. భక్తులు కూడా పోయినసారి కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఇదే పోలీసు వాళ్ళకి వచ్చి దీని మీద దాడి చేసి అప్పుడు పబ్లిక్ అంతా ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అంతా కలిసి దీనికి కాపాడుకున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, జనసేన ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వంలో ఈ గుడి కూలిస్తే హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లయితుంది. గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో అనేక గుళ్ళు కూల్చిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, తెలుగుదేశం జనసేన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గుడిని కాపాడుకోవాలా. ఈరోజు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దానికి మేము గౌరవిస్తాం. కానీ ప్రజలకు అనుకూలంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నడచాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వెంటనే దీని మీద స్పందన చేయాలా. లేకపోతే ప్రజలు హిందూ ప్రజలు మొత్తం ఈరోజు అనంతపూర్లో ఎంత ముందే ఉన్నారో అంత బయటకు వచ్చి ఈ గుడిని కాపాడుకోవాలా. ముస్లిమ్స్ కూడా రావాలా బయటికి. ఈరోజు గుడిని ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ సోదరులారా, మీరు ఈ గుడిని కాపాడుకోవాలా. ఎందుకంటే ఒక ముస్లిం నాయకునిగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఈరోజు మీకు కోరుతున్నాను, ఈ గుడిని ఖచ్చితంగా కాపాడుకోవాలా. వేల మంది ఈరోజు పోలీసులు రాని ఖచ్చితంగా దాని మీద దాడి చేద్దాం, మాట్లాడదాం, ఈ గుడిని కాపాడుకుందాం. ఈ భక్తి 30 సంవత్సరాల నుంచి భక్తులు ఉన్నారు దీని మీద. ఆ భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు కూడా దీనిలో జోక్యం చేసుకొని దీనికి కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ పిల్లగుండ్ల క్వార్టర్సు, ఇట్లా నందమూరి నగరు, ఇక్కడ ద్వారకా నగరు అన్నిటికీ సర్కిల్ అయినటువంటి మైసూర్ నరగమ్మ తల్లి ఎంతోమందిని కాపాడుతూ ఇక్కడ ఎంతోమంది భక్తి విశ్వాసాలతో హిందువులు అయితేనేమి ముస్లిమ్స్ అయితేనేమి ప్రతి ఒక్కరూ వచ్చిపోయేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శించుకొని ఎంతో అన్యోన్యంగా బతుకుతుంటే ఈ ప్రభుత్వము ఈరోజు కుటుంబ ప్రభుత్వం మాది ఉండుకొని కూడా కూల్చడం అనేది అన్యాయము. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చింటే కోర్టుకు గౌరవిస్తాం. కానీ ఈ సర్కిల్ని హైదరాబాద్లో మంచి సిటీ ఏరియాలో పెద్దమ్మ గుడి తల్లిని పెట్టినప్పుడు అన్ని ప్రతి సర్కిల్లోనూ గుళ్ళు ఉన్నాయి. ఈడ కూడా సర్కిల్ మాదిరి చేసి అందంగా తయారు చేసి యువతల రోడ్డు ఉంది, మధ్యలో నరగమ్మ తల్లిని అట్లే పెట్టాలని ఈ ప్రభుత్వానికి పరిటాల సుందరమ్మ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా దీని మీద చర్య తీసుకొని దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరగకముందునే హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా సునీతమ్మ గారు కల్పించుకొని పోలీసు వారితో మాట్లాడి ఈ రాత్రే ఈ సత్యం పనికి అట్లా చేయాలని ఆ నరగమ్మ సాక్షిగా ఇక్కడ ఉన్న సాక్షిగా అందరూ కోరుకుంటున్నారు. జై హింద్.